హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజేశ్వరి మనీ విత్ యూట్యూబ్ ఛానల్. సో మనం వచ్చేసి GT5ని మొబైల్ ఎలాగాడాలో వచ్చేసి మనము చేసి చెప్పుకున్నామా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు అయితే ఇప్పుడు మన ఫోన్లో వచ్చేసి ట్రై చేయబోతున్నాం. సో నేను వచ్చేసి మీ తేజేశ్వరి మనీ విత్ చెప్పిన. సో మీరు వచ్చేసి ఈ వీడియోని ఇప్పుడే చూస్తున్నట్టయితే, కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కొద్దిగా గ్యాప్ వచ్చింది ఎందుకంటే సెర్చింగ్ అనమాట. సో ఓకే, సో కొద్దిగా తెలిసింది. సో ఇప్పుడు క్లాస్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు GT5ని ఎలా ఆడాలంటే ఫస్ట్ చిక్కీ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, CHIKII చిక్కీ. సో ఈ చిక్కీని ఓపెన్ చేయాలి. సో అంటే మీకు ప్లే స్టోర్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు ప్లే స్టోర్కి వెళ్ళి సో ఇక్కడ CHI సో ఓకే. సో ఒక నిమిషం మీద ఎందుకు టైప్ అయింది. CHIKII చిక్కీ అనేది వచ్చేసి టైప్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి చిక్కీ క్లౌడ్ గేమింగ్ అనేది ఉందా, దీన్ని వచ్చేసి చిక్కీ క్లౌడ్ గేమింగ్ అని ఉందా, దాన్ని వచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా. సో దాన్ని వచ్చేసి ఓపెన్ అయితే చేయండి. సో ఓపెన్ చేశాక సో మీకు సైనింగ్ ఇంటర్ఫేస్ అయితే అడుగుతుంది, గూగుల్ విత్ లాగింగ్ అదేదో చేయండి. సో చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మీ అని కనబడుతుందా, ఉండండి ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, సో ఇయర్ మార్క్. ఓకే, సో ఒక్క నిమిషం. సో ఈ మీన్ వచ్చేసి మీరు వచ్చేసి ఓపెన్ అయితే చేయండి. ఓకే, సో ఇప్పుడు ఓపెన్ చేశాక చూడొచ్చు ఇక్కడ. సో మనకి కాయిన్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఫస్ట్ ఓన్లీ స్టార్టింగ్ అంటే ఎలా చెప్పాలి అర్థం కావట్లేదా. మీరు వచ్చేసి కొత్తగా డౌన్లోడ్ చేసినట్టయితే సో కాయిన్స్ అయితే 30 or 40 ఎన్నో వస్తాయి. సో నేను వచ్చేసి ఎప్పుడు డౌన్లోడ్ చేశాను కాబట్టి సో ఈ విధంగా అయితే వస్తాయి. సో మీకు రోజుకి 12 కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి. సో దాన్ని ఇంకా ఎక్కువ ఎలా చేయాలంటే సో నేను ఇది చెప్తాను. ఇక్కడ డైమండ్స్ని ఎలా యాడ్ చేయాలో నాకు తెలీదు. సో ఓకే, సో ఎలా చేయాలో చెప్తాను. అండ్ ఓకే, ఇది పెయింటింగ్స్. ఓకే, అండ్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ట్యాక్స్ అని కనబడుతుంది కదా, ట్యాక్స్ని అయితే ఓపెన్ చేయండి. సో ఓకే గైస్, సో ట్యాక్స్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ యారో మార్క్ ఉందా, ఇప్పుడు చూడండి ఎక్కడ పెడతాను. సో ఈ ఫ్రీ ఫ్రూట్ సింబల్ ఇక్కడ ఫ్రీ కనబడుతుందో, సో ఈ విధంగా ఈ మూడింటిని ఓపెన్ చేయాలి. అంటే ఇదిగోండి ఫస్ట్ ఈ ఫ్రూట్ షేప్లో ఉన్నది. సో మనకి కాయిన్స్ వస్తాయి అన్నమాట. అంటే మీరు అది ఇంకో వీడియో నేను పెడతాను. సో ఆ వీడియోలో మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ మిస్టరీ బాక్స్. సో మీరు ఇవన్నీ ఈ మూడు చూడాలంటే సో ఖచ్చితంగా యాడ్స్ చూడాల్సిందే. సో ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇప్పుడు ఇన్ని కాయిన్స్ ఉన్నాయి కదా, 3 కాయిన్స్కి మనం 1 minute గేమ్ అయితే ఆడచ్చు. సో సర్చ్ బార్లోకి వెళ్ళండి. సో మీకు ఇలా ఏం రాదు, ఓన్లీ బ్లాక్ వస్తుంది. సో వచ్చిన దగ్గర మీరు ఏం సెర్చ్ చేస్తారంటే GT అంతే. సో GT5 అని సెర్చ్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు వచ్చేసి ప్లే మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత సింగిల్ ప్లేయర్ ఉందా, మీరు మల్టీప్లేయర్ ఆడితే నాకు తెలియదు. సో మీరు వచ్చేసి సింగిల్ ప్లేయర్ మీద వచ్చేసి క్లిక్ చేయండి. సో ఒక యాడ్ ప్లే అవుతుంది. అండ్ సో ఒక యాడ్ ప్లే అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి కండిషన్స్ చూస్తున్నట్టు మీరు చేసింది రాంగ్గా రైట్ అని. ఆ తర్వాత టిక్ మార్క్ వచ్చింది కదా, ఇప్పుడు మీరేం చేస్తారంటే సో ఇక్కడ గ్రీన్ MS అని ఉంది, ఇక్కడ రెడ్ మార్కు గ్రీన్ మార్క్ ఉంది. ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి.
ఇందులో 14 minutes చూపిస్తుంది. అండ్ రెడ్ దాంట్లోకి వెళ్దాం. సో ఇప్పుడు రెడ్ దాంట్లోకి వెళ్తున్నాను. 1 minute చూపిస్తుంది. సో ఇది వచ్చేసి కన్ఫర్మ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం అంతసేపు ఆగలేము. సో 4 minutes. ఓకే, ఇది వచ్చేసి మీకు ఫస్ట్ వస్తుంది రా తెలియదు కానీ, సో నేను వచ్చేసి ఇప్పుడు అది వచ్చేసి స్కిప్ చేస్తాను. ఇప్పుడు వస్తుంది చూడండి. సో ఎంటర్ మీద క్లిక్ చేయండి, మీరు గేమ్లోకి అయితే వెళ్తారు. సో గేమ్కి అయితే ఇంటర్నెట్ స్పీడ్ చాలా కావాలి, ఎందుకంటే ఇది మీ గేమ్ ఇది ఉంటుంది కదా, అంటే ఏమని చెప్పాలి, ఇంటర్నెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే ల్యాగ్నెస్. సో ల్యాగ్ అది, సో ఎలాగా అంటే ల్యాగ్ ఉంది కదా, అది మీ నెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఎంత వైఫై నెట్ స్ట్రాంగర్గా ఉంటే అంత గట్టిగా ఉంటుంది. సో ఇలా వచ్చింది కదా, ఏ మీద క్లిక్ చేయండి. ఒక్క నిమిషం. పెయింటింగ్స్, ఎరో మార్క్, అండ్ ఇక్కడ కనబడుతుంది కదా, ఏ మీద క్లిక్ చేయండి. సో ఓకే, దీని మీద క్లిక్ చేసి ఏ మీద క్లిక్ చేయాలి. అండ్ సో ఈ పక్కన ఉంది కదా, ఇది ఈ ఐకాన్ ఇది. ఓకే, సో ఇంత క్లియర్గా చెప్తున్నందుకే ఒక లైక్ బటన్ చేయండి, అది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ బటన్ వచ్చేసి 3-4 times నొక్కండి. సో స్టోరీ మోడ్కి వెళ్ళాలి. ఆ తర్వాత ఏ బటన్ మళ్ళీ నొక్కండి, అండ్ అంతే స్టోరీ మోడ్ లోడ్ అవుతుంది. సో స్టోరీ మోడ్ లోడ్ అవుతుంది. ఓకే, సో స్టోరీ మోడ్ అయితే లోడ్ అయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఓకేనా, ఇప్పుడు వాళ్ళకు స్కిప్ చేస్తా. ఓకే గైస్, సో స్టోరీ మోడ్ లోడ్ అవుతుంది. ఓకే స్కిప్. ఓకే గైస్, సో మనకు వచ్చేసి GTA 5 అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీకైతే ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఒక కార్ మిషన్ అయితే వస్తుంది. సో అది వచ్చేసి మీరు కంప్లీట్ చేయాలి. సో అది కూడా ఒక వీడియోలో పెడతాను. సో ఓకే, సిమియోన్ ఎందుకు ఫోన్ చేస్తున్నాడు, ఎందుకు? సో మనకెందుకే. సో ఇప్పుడు మ్యాప్లో చూసుకుంటే మిషన్స్ అయితే ఉంటాయి, మీరు మిషన్స్ కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఎందుకో F అనేది ఉందన్నమాట. సో F దగ్గర వెళ్ళిపోదాం, అంటే ఫ్రాంక్లిన్స్ హౌస్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మార్కింగ్ అయితే చేశాను, అండ్ ఇంకా వెళ్ళిపోదాం. అండ్ వై సో కంట్రోల్స్ తెలియని వాళ్ళు సో చూపిస్తాను వినండి. ఫస్ట్ వై బటన్ ఉందా, వై బటన్ నొక్కండి, కార్లోకి ఎక్కుతాం. అండ్ RT ఉంది కదా, RT. సో RTని ప్రెస్ చేస్తే కార్ ముందుకు వెళ్తుంది. సో స్టీరింగ్ వీల్ తిరగడం అంటే, సో ఇక్కడ మీకు L బటన్ కనబడుతుందా, L బటన్ని మీరు టర్నింగ్ చేయాలి. సో RT పట్టుకొని, సో RB అంటే బ్రేక్. అమ్మ బాబా, కొద్దిగా స్లో ఎందుకు గాబరా. సో చెప్పానా, మీ ఫోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంత కష్టపడి సో నేర్చుకుని తెలుసుకున్న వాళ్ళకి సో మీరు ఒక లైక్ చేసి పడేయండి, అంతే చాలు. సో అయ్యా ఏట్రా వీరు కొత్త కార్ కొన్నాడ్రా ఫ్రాంక్లిన్. సో గాయస్ మీకు ఒకటి చెప్పాలి. సో ఫ్రాంక్లిన్కి ఇంకొక హౌస్ ఉంటుంది కదా, అది వచ్చేసి మిషన్ చేయాలి. సో GTA 5లో మిషన్ చేస్తే అది వస్తుంది, లేదంటే రాదు. ఓకే గైస్, సో మనం సో బ్యాక్కి ఎలా వెళ్ళాలంటే LT నొక్కాలి. సో LT నొక్కితే వస్తుంది. సో గైస్ మీకు స్టార్టింగ్ అయితే 0 మ్యాప్ ఉంటుంది. సో ఆ మిషన్స్ కంప్లీట్ చేస్తేనే మీకు వచ్చేసి మ్యాప్ అన్లాక్ అవుతూ వస్తుంది. ఫుల్ మ్యాప్ అన్లాక్ అయిపోతే మీరు ఇంకా ఏ మిషన్స్ చేయకపోతుంది. సో మీకు ఇంట్రెస్ట్ లేకుండా బోర్ కొడితే మిషన్ చేసుకోవచ్చు. ఒరే కదపరా గైస్, ఈడెందుకు కదపని అంటున్నాడు, మనమే కదుపుతాం. సో మీరు వచ్చేసి ఎల్ని పట్టుకొని LBని కొడితే సో కార్ స్కిడ్ అవుద్ది అనమాట. సో కొద్దిగా యాక్సిలేషన్ ఉండాలి. అమ్మాది ఇదేట్రా ఇది. ఓకే గైస్, మనం వచ్చేసి మనోడి ఇంటికి వెళ్ళిపోతున్నాము. లలా. సో ఓకే గైస్, మనం మిషన్ దగ్గర అయితే వచ్చేసాము. అండ్ సో ఓకే, మన రోడ్ కార్ని అయితే ఇక్కడ పార్క్ చేసి మళ్ళీ వై కొట్టండి. సో వై కొట్టడం వల్ల మనోడు దిగుతాడు. సో X కొడితే జంపు, B కొడితే పంచింగ్ అనేది చేస్తాడు. సో పంచింగ్. సో ఓకే 1 minute ఈ విధంగా పంచ్ చేస్తాడు. అదే RT కూడా కొడితే పంచ్ చేస్తాడు, అదేదో కొడతాడు. అండ్
ఏని నొక్కుతూనే ఉండండి గైస్. నొక్కుతూ ఉంటే మనోడు పరిగెడతాడు. అండ్ సో మన ఫ్రాంక్లిన్స్ హౌస్కి వచ్చాము. సో ఓకే, సో ఇది ఏటో జరుగుతుంది. ఓకే గైస్, మనము ఏ కొడితే స్కిప్ అయిపోద్ది. సో ల్యామరీతో వచ్చాడు. చాప్ గైస్, చాప్. సో అమేజింగ్ కదా. సో ఓకే గైస్, నాకు అర్థమైంది గైస్ మిషన్. సో పదండి, ఇంకా ఒక వ్యాన్ అయితే ఉంది మన దగ్గర. సో వ్యాన్ వచ్చేసి తీసుకుందాం. సో అక్కడ ఒక వ్యాన్ అయితే ఉంటుంది. సో ఆ వ్యాన్ వచ్చేసి తీసుకుని వచ్చేసి మనం వచ్చేసి డ్రైవ్ అయితే చేయాలి. ఓకే గైస్, అండ్ సో వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, మనకైతే వినిపించట్లేదు. సో అదిగోండి గైస్, ఒక వ్యాన్ అయితే ఉంది. సో ఈ మిషన్ నేను ఒక గంట సేపు చేసుకుంటాను. అంటే అది సెవెరో నిమిషాలు చేశాను అనుకోండి. ఓకే, పదండి గైస్, గెట్ ఇన్ టు ద వ్యాన్. అదే చెప్పానా, ఈ వ్యాన్లోకి వెళ్ళి అదేదో మిషన్ ఉంటుంది, నాకు తెలీదు. సో ఇంక చూద్దాం ఏ మిషన్ వస్తుందో. సో ఓకే, సో వ్యాన్లోకి ఎక్కిద్దాం. సో వీళ్ళు ఎక్కడమే పెద్ద టాస్క్. ఓకే, అప్పుడే చాప్ వెళ్ళిపోయిందా చూద్దాం. షాప్ కనబడుతుంది. సో ఇక్కడ ఏమో గో టు ఎక్కడ ఉంది. సో మనకైతే మ్యాప్లో లొకేషన్ కనబడుతుంది, మీకు చూపిస్తాను. ఇదిగోండి గైస్, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకట. సో ఆర్టీ కొడితే జూమ్ అవుద్ది, అండ్ ఎల్టీ కొడితే ఇది జూమ్ అవుట్ అవుద్ది. ఓకే, ఇక్కడ ఏంటో ఉంది. సో మనం ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ పెడదాం. ఓకే, సో ఓకే బాయ్స్, ఓకే పదండి ఎలా జూమ్ చక్క జూమ్ ధూమ్ తక్క ధూమ్ ధూమ్. ఓకే బాయ్స్, సో మనం వచ్చేసి వెళ్తున్నాం. సో ఎటువంటి ఆటంకాలు రాకుండా నీట్గా శుభ సంతోషాలలాగా వెళ్ళిపోదాం. అంటే నాకు డ్రైవింగ్ సరి రాదన్నమాట, అందుకే గుద్దిసుకొని వెళ్తే అదిగోండి. సో నాకు డ్రైవింగ్ సరి రాదా మరే. కూల్ బ్యాండ్ కూల్. సో గైస్, సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి మారిపోయింది. సో అంటే సో మీరు ఎన్ని కాయిన్స్ని వచ్చేసి రోజుకి ఎంత ఇది జమ చేస్తారో సో అంతసేపు అయితే ఆడుకోవచ్చు. సో 100 కాయిన్స్ ఉంటే 50 మినిట్స్ అయితే ఫ్రీగా ఆడుకోవచ్చు. సో బట్ ఇలాంటి వాటికి డబ్బులు ఖర్చు పెట్టాలి. సో బట్ మొబైల్ గేమ్స్కి డబ్బులు ఖర్చు పెట్టమంటే అది వేస్ట్ చెప్పాలంటే. సో ఏం చేస్తారంటే మీరు అది యాడ్స్ చూడడానికి ఒప్పుకోలేదు, మీరు ఇంకేం చేస్తావు, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటారా. సో ఏం చేయాలో చెప్తాను ఉండండి. సో ఏం చేయాలంటే మీరు ఫోన్ని ఒకసారి అంటే ఆ చిక్కీ యాప్ను ఓపెన్ చేసి చూడండి, అంతే. చూడండి 12 కాయిన్స్ వచ్చేయాలి, చూడండి అంతే. ఆ 12 కాయిన్స్ వచ్చిన తర్వాత మీకు ఆ 12 కాయిన్స్ వచ్చాయి అని మీకు కనబడితే అంతే, మీరు పెట్టేయండి మళ్ళీ. సో ఇంకేం ఫోర్సింగ్ లేదు. సో జస్ట్ 12 కాయిన్స్ వచ్చాయా, మేము చూసామా, పెట్టామా, అంతే. రోజుకి ఇలా చేస్తే సో ఇది వస్తుంది అనమాట మనకి. ఈ విధంగా నేను అదే విధంగా చేశాను. సో నేను చూడలేదమ్మా. రే పోండ్రా, ఏంట్రా మీరు ఇలా తయారవుతున్నారు. రే చూసారా గైస్, ఆడిది తప్పు. ఇప్పుడు చూసారా ఎలా గుద్దేసుకొని వెళ్తున్నారు, వేస్ట్ ఫెల్లో. సో ఓకే, సో అయినా వ్యాన్ ఎలాగొని చూద్దాం. అమ్మ పోయిందిరా, పగిలిపోయిందిరా. సో ఈ డొక్కలో డబ్బా వ్యాన్ ఇచ్చాడు. సో ఒక మంచి సూపర్ కార్ ఇవ్వచ్చుకే, సంతోషంగా ఆడుకుంటాం. ఒరే ఏడ్రా ఆర్టీ నొక్కుతుంటా పని చేయట్లేదా. రే వ్యాన్ పోయిందిరా లామర్. ఒరే ఏంట్రా వేడిపోతే ఇప్పుడు ఏటైందట, ఇప్పుడు కొత్త వెహికల్ తీసుకో అదంటాడు. అదిగోండి గాయస్, సో మీకు ఒకటి చెప్పాలి. సో ఫ్రాంక్లిన్స్ న్యూ హౌస్ అయితే అక్కడ ఉంటుంది. అంటే మన లాంగ్వేజ్లో అయితే ఒకటే హౌసే, బట్ ఇక్కడైతే ఉంటుంది. సో దీని లోపలికి వెళ్ళి ఎక్కడ రోడ్లు తిరగాలి అంతది. ఓకే, ఒరే బరే కొద్దిగా ల్యాగ్ అవ్వద్దు. మళ్ళీ నా ఫోన్ పోద్ది. సో ఇక్కడ ఇల్లుది అయితే కనబడుతుంది. సో ఇక్కడ వద్దాం. అండ్ సో స్కిప్ అయితే ఏ నొక్కాలి, స్కిప్ చేయాలంటే ఏ కొట్టాలి. సో పరిగెడదాం గైస్. సో ఓకే పదండి, వై కొడదాం.
ఓకే పై కొట్టాలి అండ్ ఓకే సో ఫాలో చేయాలన్నమాట ఆ రెడ్ డాట్ని. సో ఒరే రెడ్ డాట్ కదా సచ్చావరా నా చేతిలో. ఓకే సో ఈ డొక్కులమైన ఇచ్చాడు. ఒక మంచి సూపర్ బైక్ కారు ఇవ్వచ్చుగా. డొక్కులమైన ఇచ్చాడు. సో ఇప్పుడు దాన్ని కనిపెట్టడం కూడా చాలా సింపుల్. దగ్గర ఉంటుంది. సో 10 గైస్ ఫాస్ట్గా వెళ్ళాలి. ఎక్కడైనా ఆటంకాలు వస్తే సాగాలి. ఎలాగండ్రా అడ్డోమా ఇప్పుడు ఎలాగండ్రా లేగండ్రా బాబులు దండాలయ్యా లేగండి అయ్యా ప్లీజ్ అండి అయ్యా లేగండ్రా లేగండి లేదంటే గుద్దుకుంటూ పోతా. అది సో ఫాస్ట్గా వెళ్ళాలి. ఓకే సో ఫాలో చేద్దాం. అదుకోండి బైక్ మీద వెళ్తున్నాడు. ఆడు సూపర్ బైక్ మంది డొక్కారు. లెగ్గండ్రా ఎవరురా మీరు ఇక్కడ కూర్చుంటున్నారు? అసలు ఎప్పుడెందుకు ఇక్కడ కూర్చుంటున్నారు? అసలు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు? అయినా ఈ ట్రాఫిక్ లైట్స్ వల్లే కదా. అవరే వెళ్ళిపోతున్నాడు. ఓకే ఇప్పుడు బ్రేక్ నొక్కాలి. రామానా కొట్టు బ్రేక్. అయిపోయింది. అమ్మా ఒరే ఆగవే కారు. మిషన్ బస్టెడ్ గైస్. మిషన్ ఫెయిల్. డాగ్ ఏవేనా డీ గాట్ ఎవేట్రా మైండ్ పోయిందే. రే బాబు ఏ నొక్కుతుంటే బియ్యం పెడుతుంది ఏంట్రా? అసలు ఏ కంట్రోల్స్ బాయ్స్. ఓకే ఫాస్ట్గా టీ ఎండు తిప్పరా బండి. తిప్పమన్నా తిప్పదు ఏదేట్రా బాబు ఏదోరా. సో గైస్ GTA 6 ఎప్పుడు రిలీజ్ అవుద్దాం. కానీ ఆయన ఇప్పుడు రిలీజ్ అయితే ఇందులోకి వస్తుందంటారా చూద్దాం. సో ఈ గేమ్స్ తయారు చేసిన వాళ్ళకి కూడా దండం. ఎందుకంటే ఏటబ్బా ఇది గ్రాఫిక్స్ చండాలంగా ఉంది. అంటే చండాలం కాదులే. రే ఏట్రా మీరు ఏంట్రా ఇది? చీ గైస్ నేను ఒకటే అడుగుతాను ఈ GTA తయారు చేసిన వాడికి. అసలు మీకు ఈ ఆలోచన వచ్చింది అదే అడుగుతాను. అసలు ఏటబ్బా మొబైల్ అయినా పీసీలుగా ఆడుతున్నాము అది పాయింటే. ఆయన ఫస్ట్ చిక్కి యాప్ని ఎవడు కనిపెట్టాడు ఆడిని తినాలి. ఓకే పదరా రే లేకండి ఇదే ఆడుకోవాలి. సరిపోయింది. మిషన్ ఫెయిల్ గైస్. మిషన్ బస్టెడ్. మనం వెళ్ళిపోదాం. సో ఇంటికి వెళ్దాం. సో ఇంటికి వెళ్ళి భోజనం చేసి పెరుగు తినుకొని వద్దాం. సో ఆడు పోని ఆడికి మనకి సంబంధం లేదు. ఆడెవడో మనం ఎవడో. సో రెడ్ డాట్ ఎవరో మనకేం తెలుసు. పదండి గైస్. విత్ బస్టెడ్. డీ గాట్ అవే. మళ్ళీ డీ గాట్ అవే ఏట్రా? ఆడి పేరు డియా? ఏమో ఫ్రెండ్స్ నాకు తెలియదండి. డీ గాట్ అవే ఎవడో నాకు తెలియదండి మాస్టారు. ఇప్పుడు మనం ఏం చేసి ఏం ఉపయోగం లేదు. కానీ సో ఫ్రాంక్లిన్స్ హౌస్ ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. సో అంటే నేను ఎప్పుడు GTA సిరీస్ని స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తా. కానీ గైస్ సో రోజు వస్తుంది అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే కాయిన్స్ అది గారు ఇప్పుడే 148 ఉన్నాయి. సో అవి వీడియో కట్ అయిపోతాయి. ఒరే ఫ్రాంక్లిన్ పెళ్ళి కొడుకు నడుస్తావేట్రా? సో గైస్ ఇప్పుడు 3 times మిషన్ ఫెయిల్ అయింది. సో అంటే ఇప్పుడు స్కిప్ చేసేవచ్చు. X నొక్కండి ఫస్ట్. X నొక్కి ఏ నొక్కండి అంతే. ఒక్కసారి X నొక్కి ఏ నొక్కండి. సో మిషన్ స్కిప్ అయిపోద్ది. మిషన్ బస్టెడ్ అంటే ఫెయిల్ అయిపోదు. సో మీకు మ్యాప్ అన్లాక్ అవుద్ది. ఒరే జాబ్ గైడ్ వెళ్తున్నాడు. అంటే ఎందుకో తెలీదు. ఫాల్ ద క్యాచ్ ద డి ఏట్రా? రే డి ఏట్రా? డి ఎవడ్రాడు? డి ఎవడ్రా? అసలు డి ఎవడో. సో ఇక్కడ మన అకౌంట్స్లో అయితే మైకేల్ ఉన్నాడు. సో మైకేల్కి వెళ్ళిపోతాం. అరే నేను అలానరా మళ్ళీ సేమ్ చేస్తా. అరే బస్ అయినా మర్యాద దిగలేదు అనుకో కోసెత్తా ముక్కు. సో గైస్ ఇప్పుడు LB నొక్కుదాం. సో గన్స్ మా దగ్గర ఉన్నాయి. సో తీసుకో. ఇప్పుడు షూటింగ్కి ఇది పెట్టాలి. కాదు
కాదు ఏం చేయాలి? ఎల్టీయా షూటింగ్కి రే. ఈడేంట్రా దిగుతున్నాడు కొట్టడానిక? ఏడా కొడతావా? కొట్రా, నీకు దమ్ముండు కొట్రా, దారా కొట్రా. సో ఇలానే మిస్ట్ బస్టర్డ్ చేద్దాం. సో మిస్ట్ బస్టర్డ్ అయ్యా. అసలు ఈ రన్నింగ్ అంటే నాకు నచ్చదు గైస్ కాంబినేషన్గా. సో ఓకే, ఈ బైక్ ఎక్కుదాం. ఈ బైక్ అవద్దా అంటానా? ఊరే ఏట్రా వెళ్ళొచ్చు కదరా. పరిగెట్టు కొండని కొట్టు ఢీ కొట్టు. అసలు నువ్వు మగాడమేనారా? రే సైకిల్ పరిగెట్టరా. ఇదేంటి గైస్ స్ట్రైట్ పెట్టితే బస్సులో కాళ్ళు ఏదో ఒకటి అద్దులు వస్తున్నాయి. జస్ట్ గంట ఏట్రా మీకు వచ్చింది పోయి కలం ఏమోలేండి గైస్. నేను సరే ఏంటంటారు? సో ఎక్స్ కింద కనబడితే ఇది కాన్స్టిట్యూషన్లో చెప్పాలి. సో ఎక్స్ కింద కనబడితే చెప్పాలి, లేంటి స్కిప్ చేయకుండా ఇది చేస్తాను. మనకి దానికి సంబంధం లేదు. సాపో నువ్వు సావే అక్కడికి వెళ్ళి. నాకు ఇప్పుడు ఏం సంబంధం లేదు. ఈ గైడ్తోని కొద్దిగా మానవుడితోని ఆడుకుందాం గైస్. ఎలా కొట్టాలి గుర్తులేదే. సో ఎలా కొట్టాలో ఇది లేదు అన్నమాట. డి గాట్ అవే. సో ఎక్స్ నొక్కి ఇది నొక్కాలి. ఓకే బాయ్స్, ఓకే మిషన్ అయిపోయింది. సో ఇప్పుడు పదండి రాజా ఫాలో చాప్. ఓకే సో ఇప్పుడు ఏం చేయాలంటే కింద బటన్ నొక్కాలి. అరే ఈ ఫోన్ ఎవరు ఓపెన్ చేసింది? కింద బటన్ నొక్కి ఈ కిందకి నొక్కి ఎక్స్ బటన్ నొక్కాలి. సో పదండి దూకండి. పదర్రా నిన్ను పదరా ఏ ట్రై ఇది రే గుద్రా ప్లీజ్ రా. సో ఇప్పుడు ఇవి చేసి ఓపెన్ చేయాలంట. సో ఇది ఆ కంట్రోల్ నొక్కేస్తే ఓపెన్ అయిపోద్ది. ఓకే మన ఫ్రాంక్లిన్ బలం లేదని అది ఇప్పుడే అర్థమైంది. సో ఎందుకంటే అంత మెల్లగా దోస్తున్నాడు అందుకే. అమ్మా రే ఓగొద్దురా ప్లీజ్ రా నీకు దండం పెడతా ఓగొద్దు. ఓకే గట్టిగా లావు. అది గైస్ మన చాపడు వచ్చి గట్టిగా లాగుతున్నాం. అది మనమంటే గట్టిగా లాగుతున్నాం. సో పదండి. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? సో అక్కడ ఉన్నాయి. పరిగెట్టు ఇక్కడ కింద ఉంటే ఉంటామే పోన్లేండి. ఎక్స్ నొక్కి జంప్ కొట్టాలి. మళ్ళీ ఎక్స్ నొక్కి జంప్ కొట్టి. ఓకే సో ఇక్కడ ఉంటారనేది అనిపించట్లేదు. ఓకే గాయ్స్ ఇదేంట్రా ఇలా కొట్టేసరికి వెళ్ళిపోతుంది? ఇదేట్రా ఇదే విడ్డూరం మాయా నార్మల్. ఇదేట్రా నేను ఇప్పుడు ఏం కొట్టాను? నేనేం కొట్టలేదు అబ్బా. ఇంటర్వ్యూ ఓకే లాగుదా గట్టిగా లాగు. ఏంటి ప్రెస్ రావట్లేదు? ఏంటి ప్రెస్ రావే? ఓకే ఇది నొక్కుదాం. నేను రావట్లే మనకి. అరే బాబు గో టు ద డాక్టర్. ఓకే కిందకి నొక్కుదాం. అది ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావమ్మా? ఓకే ఈడేడే వచ్చేసానా? ఓకే సో ఏ కొట్టి స్కిప్ చేద్దాం. అయినా లేట్ ఉందటమ్మా ఇక్కడ స్కిప్ చేయడానికి. రండి వాయిస్. ఓకే ల్యాగ్ అవుద్ది. అయినా ల్యాగ్లోనే ఏముంది గైస్. సో ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ ఉండాలి. అప్ప గట్టిగా ఇంకా కాస్త గట్టిగా అమ్మా. ఏంటి గైస్ ఇక్కడ లాగలే? ఓకే ప్రెస్ లాగా తీరా లాగరా. అబ్బా గట్టిగా నొప్పి పెడుతుంది గైస్. ఓకే గైస్ సో ఇక్కడైతే వీళ్ళైతే ఉన్నారు. సో మన చాప్ వచ్చేసి వెళ్ళి కొడికేస్తుందా? రే బాబు ఎల్లకే. సో పదండి గైస్ ఇప్పుడు మనం కూడా వెళ్ళాలి. రమణంలోకి దిగాలి. మనం వెళ్ళి సావాలి. బాబు అక్కడ నుంచి వెళ్ళాలి. ఎక్స్ కొట్టాలి. ఎక్స్ కొడితే జంపు. ఒరే బాబు మనం ఫస్ట్ వెళ్ళాలి. చాపులు ఏంటో కొరిచి చంపేద్ది. ఓకే
మరి మా రే 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 చెప్పగా అంత పని ఇక్కడ బాబు. ఓకే సో లేమన్ని ఆడిట్లో తీసేయాలట. సో చాపను కూడా ఆడు తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు చాప లేకపోతే ఎవరికి నష్టం లేదు. అయినా ఫ్రాంక్లిన్స్కి ఇష్టమైన కుక్క అంట. బట్ ఇది ఉంటే మనకు కూడా కొద్దిగా సో కొత్త ఇది వచ్చింది అంటే కొత్త క్యారెక్టర్ ఇలాంటి యానిమల్ వచ్చింది, కొత్త యానిమల్ వచ్చింది అలాంటి ఇది ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఓకే ఎల్టీ నొక్కాలి. సో రైట్ లేగరా. ఓకే చాపు బాయ్ బాయ్ రా ఫ్రాంక్లిన్స్ ఇష్టమైన కుక్క. కుక్కకి మన డ్రైవింగ్ అంటే ఏంటో చూపిద్దాం. జనకి నేను ఇది రాను బాబు అనాలి. సో ఒక్కొక్కరిని డాష్ ఇచ్చుకుంటూ పోను. ఎవరు అవుతారో నేను చూస్తా, ఎందుకంటే ఇది పెద్దది. ఏంట్రా రిజిస్టర్ అయిపోయింది. స్టాప్ ద వ్యాన్. ఓకే ఆపుతున్నాను రా. ఏటైంది ఏమైంది? ఓకే ఫ్రాంక్లిన్ ఎందుకో లామర్ ఫోన్ పడేశాడు, మనం అయితే చూడలేదు, అందుకే స్కిప్ చేస్తాం. సో ఇక్కడ ట్రాఫిక్ లైట్ పడిందన్నమాట. మనం పద్ధతులని అంటే పద్ధతిని ఎక్కువ పాటించాలి. ఓకే మనం పద్ధతులు పాటించాం. సో అందుకే ఒక 2 నిమిషాలు ఆగా. ఇప్పుడే గ్రీన్ లైటా? రెడ్ లైట్, గ్రీన్ లైట్. ఓకే ఫ్రెంచ్ స్కిడ్ గేమ్ మ్యాప్ కూడా బాగుంటుంది. సో బట్ రోబ్లాక్స్ సైడ్ అంత ఇది లేదు దీనికి కెపాసిటీ. పదండి గైస్. సో చాపని ఇంట్లో దించేద్దాం. ఓకే ఫ్రెంచ్. సో ఇటు నుంచి ఇటు తిరగాల. ఆగురా అమ్మాయి. పదర్రా నిన్ను పదరించు పోనించు రే 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 లామరో గట్టిగా పట్టుకోరా. ఏం పడలే. ఊరే ఏట్రా ఇది ఇలాగ అయిపోయింది కారు. ఇలాగైతే ఎలా తిడతారేమో. తిట్టుకోండి. ఇప్పుడు ఎవరికి నష్టమో వ్యాన్ పోతే. తిప్పు 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 తిప్పు. ఫస్ట్ ఈ ట్రాఫిక్ లైట్ దిగాలి గైస్. అసలు ఈ లాస్ సెంటర్స్లోన ఈ ట్రాఫిక్ లైట్స్ మెయిన్ చెత్తవి. ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఇక్కడ అవుతుంది. ఏమి డబ్బాల దగ్గర అవ్వా? ఏమి ట్రాఫిక్ లైట్ దగ్గరనే ఆడాలా? అసలు ఎందుకో ఈ ట్రాఫిక్ లైట్స్ పెడతా. అయినా నిజ దేవతలు ఉన్నాం కరెక్ట్, ఎందుకంటే సో అవి ఎక్కువ అయిపోద్ది దానివల్ల. సో అయినా గేమ్లో పెట్టడం అవసరం అంటారా ఫ్రెండ్స్? నాకైతే అవసరం లేదు అనిపిస్తుంది. మీరైతే ఏమంటారో చెప్పండి కామెంట్ బాక్స్లో. ఫ్రెండ్స్ ఒరే దాటేసి వెళ్ళిపోతారా? ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ తీద్దాం కారు. అందుకు కొద్దిగా మ్యాప్ని చూసుకోవాలి. సో ఓన్లీ మనం కార్ని చూసుకోకూడదు. రేతిప్రా అరియో పాపం బది పాపం రే లెగండ్రా. ట్రాఫిక్ లైట్ పడిందా? ఇప్పుడు అదే తీసేయాలి. ముందు లెగండ్రా గ్రీన్ లైట్ పడిన కూడా గ్యాస్ మన కార్కి అయితే గుద్దే అంటే ఏమనాలి, మన కార్కి వచ్చేసి గుద్దితే మూతి పగిలిపోయేంత కెపాసిటీ ఉంది. సో కొట్టాలి, కొట్టు. సో ఓకే ఫ్రెండ్స్ వాళ్ళు పోతున్నారు. మిషన్ పాస్. ఓకే ఎస్ అంటే కొట్టాలి. మిషన్ పాస్డ్. సో ఇంకాస్త మ్యాప్ పెరుగుతుంది. ఓకే సో ఫ్రాంక్లిన్ ఇంటికి పోతా ఇంటికి పోతాడు. సో ఫ్రాంక్లిన్స్ ఇంటికి పోతా. అదండి ఫ్రాంక్లిన్ ఇంటికి పోదాం ఫ్రెండ్స్. పడుకుందాం ఫ్రెండ్స్. ఒక డీప్ స్లీప్ వేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ సో మైకిల్ ఇంటికి కూడున్న ఒక మిషన్ అయితే ఉంది, అది చేద్దాము ఫ్రెండ్స్. సో అంటే రెగ్యులర్గా వచ్చేసి పెడతానో లేదు అంత క్లారిటీ లేదు, ఎందుకంటే ఇప్పుడే కాయిన్స్ అన్నీ అయిపోతున్నాయి. సో ఉంటుందో లేదో నాకు తెలియదు ఫ్రెండ్స్. సో అందుకే రాకపోతే అంటే వీడియోస్ వస్తాయి అంటే మరి అదేదో అంటున్నారు. సో GTA 5 ఎపిసోడ్స్ అయితే రెగ్యులర్గా అయితే వస్తుందని అయితే ఇది లేదు, నాది వచ్చేసి ఇది లేదనమాట. సో అది రెగ్యులర్గా రావచ్చు, పోయాక రావచ్చు. సో
ఎప్పుడేం రావచ్చు ఫ్రెండ్స్, నాకే తెలీదు. ఎందుకే మనం ఒక డీప్ స్లీప్లోకి వెళ్ళిపోదాము. సో ఈ కార్ అవుట్ కావాలి పదండి. సో మనం ఇంటికి వెళ్ళి ఒక డీప్ స్లీప్ వేద్దాం. నిన్ను నన్ను వేరు చేసేదెవర్రా కారు మాయ, కారు మాయ, కారు మాయ, కారు కారు మాయ. సో మనం వచ్చేసి ఇప్పుడు డ్రెస్ని వచ్చేసి చేంజ్ చేయబోతున్నాం. రే అట్టే వెళ్ళకరా, జాయ్ స్టిక్ మూవ్ అవ్వట్లేదు గైస్. ఓకే సో అయ్యా ఓకే ఫ్రెండ్స్, సో అందరు గుడ్ నైట్ అనమాట. వెళ్తున్నాం, పడుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, అమ్మా నిద్ర వచ్చేస్తుందిరా. మన ఫ్రాంక్లిన్ గడికి ఎంత నిద్ర వస్తుందో. అబ్బా చాలా నిద్ర వచ్చింది ఫ్రెండ్స్, అందుకే ఎక్కువసేపు పడుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి లెగుస్తాను. సో అబ్బా సో గుడ్ మార్నింగ్ అందరికీ, గుడ్ మార్నింగ్. మా ఫ్రెండ్స్ మళ్ళీ నీకు నిద్ర వస్తుందో ఫ్రెండ్స్, నేను పడుకుంటాను. మా ఫ్రెండ్స్ ఇంకా నిద్ర వచ్చింది ఫ్రెండ్స్, అందుకే రాత్రి ఇదేదో మధ్యాహ్నం అనుకుంటా ఫ్రెండ్స్, అందుకే ఫ్రెండ్స్ ఎక్కువ నిద్రపోయాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం బట్టలు ఏం చేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో బట్టలలో అక్కడ దగ్గరికి వెళ్ళి, రే బాబు నేనేం కొట్టా నువ్వేం తెస్తున్నా. ఓకే ఏంటి ఏం చేద్దామంటే ఇది 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 బాగుంటుంది, ఇది బాగుంటుంది ఫ్రెండ్స్, హైడ్ పెట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్స్ ఇది బాగుంటుంది ఫ్రెండ్స్ మనోడికి. ఓకేరా సూపర్ రానే. ఓకే ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి మనోడికి టీ షర్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు మైకిల్ క్యారెక్టర్లోకి వచ్చి చేంజ్ అవుదాం. అండ్ సో మైకిల్తో కూడా కొన్ని విషన్స్ అయితే ఉన్నాయి. సో మైకిల్ మాయా, మేము వెళ్తున్నాం మాయా, నీ దగ్గరికి వస్తున్నాం మాయా. ఓకే ఫ్రెండ్స్, సో మనం మైకిల్ క్యారెక్టర్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మన మైకిల్ మాయ కూడా ఇక్కడ ఉన్నాడు అన్నమాట. టీ కాఫీ ఏదో కొడతా. ఏ చేస్తున్నావురా డే మైకిల్గా, ఇది బుర్ర బుద్ధి టైము లేదు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి మైకిల్ వాళ్ళు ఇంటికి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. మా యాప్లో లొకేషన్ చేయకుండా చేసేయచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ పురాతనమైన ఇల్లు ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో మైకిల్ వచ్చేసి లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో వెయిట్ ఎ సెకండ్. సో హలో వాట్సాప్ గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు తేజస్వి మన విత్ యూట్యూబ్ ఛానల్. సో నేను వచ్చేసి ఇప్పుడు వ్లాగ్ అయితే చేయబోతున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి మా ఇంటీరియర్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ సో చూసారు కదా గాయ్స్, సో ఇప్పుడు వచ్చేసి ఒక మిషన్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఏమో నాకైతే అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏమైందో నాకైతే కూడా అర్థమయ్యట్లేదు, ఏం అర్థమయ్యట్లేదు. ఏ బాబు ఏంటమ్మా ఇక్కడ కారు ఆపావు? సో ఫ్రెండ్స్ మా ఇంట్లో దొంగ పడ్డాడు అనుకుంటా. సో అందుకే అమెండా వచ్చేసి గోల చేస్తుంది, నన్ను ప్రశాంతంగా లాక్ కూడా చేయనివ్వట్లేదు. సో అందుకే ఇప్పుడు వచ్చేసి దొంగని పట్టుకోవడంలోన మీరు హెల్ప్ చేస్తారని మీకు వచ్చేసి చెప్తున్నాను. సో ఇవన్నీ వచ్చేసి ఎక్కడ పెట్టాలబ్బా, ఈ దొంగగాడు ఎక్కడ పారాడు? సో నేను వచ్చేసి మ్యాప్లో చూసుకుంటాను. ఈ దొంగన బట్టగాడు ఎక్కడ పోయాడు? మ్యాప్లో ఎక్కడ కనిపించట్లేదు. ఈ బొంగాడు ఎక్కడ పోయాడు? దొంగ ఫ్రెండ్స్ మీకు ఎక్కడైనా దొంగగాడు కనబడితే చెప్పండి. సో మా అమ్మాయిని కొట్టేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో ఇదోతో వచ్చింది. సో అక్కడికి వెళ్తున్నాను. సో లాగైతే చూస్తున్నాను. సో మన కార్ డ్రైవర్ వచ్చేసి పక్కనైతే ఎవడో కూర్చున్నాడు. రే ట్రక్ పోరా. సో ఫ్రెండ్స్ లాగలో వచ్చేసి ఏం డిస్టర్బ్ కాలేదు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇదేంటిది, మైకిల్ ఈ ఇంటికి వస్తున్నాడు అంటే ఇది ఫ్రాంక్లిన్స్ ఇల్లులా ఉంది ఫ్రెండ్స్. ఒరే టక్కిరికింద్రా అది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రాంక్లిన్ వాళ్ళ ఇల్లు ఏరియా అనమాట. కంపెనీస్ ఎక్కడికి వెళ్తున్నాడా ఏంటి చూద్దాం.
ఇలా లక్కుంటే అలాంటిది జరుగుతుంది. అంటే నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు, చూడలేదు, వీడియోలో కూడా చూడలేదు. ఎందుకంటే జీటీ వీడియోస్ నాకు తెలీదు. అంటే జీటీ వీడియోలు ఎప్పుడు నేను చూడలేదు. బట్ కొన్ని క్లిప్పులు చూసా. బట్ వాడి ఇల్లు ఎలా ఉంటుంది, నేను ఎలా ఉంటాను అనేది తెలీదు. బట్ నేను తెలుసు నీట్గా 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 ఎందుకు కాబరా ఈ గల్లీ అసలే పొట్ట కొరుకులది. అంటే అదేమంటారు, చిన్న స్పేసు. ఇప్పుడు ఎవరికి కావాలట ఇప్పుడు ఈ చిన్న స్పేసు. ఓకే ఫ్రెండ్స్, ఆర్టీ అండ్ సో ఇది ఎక్కడ కనెక్ట్ అవుతుందో నాకు కూడా తెలియదు గైస్. ఇది మా ఏమంటారు అదేదో అంటారు గైస్, గుర్తులేదు. మన ఫ్రాంక్లిన్ గారి ఇంటికి కనెక్ట్ అయిందో ఇంకా అద్దులే లేవు గైస్. అంటే ఆడ అన్లాక్ అవుద్దా అనుకోండి, అన్లాక్ అయిందనుకోండి ఆడ ఇల్లు మిషన్ కుండాని. సో సూపర్ ఉంటుంది గైస్. సో ఆ మిషన్ అయిందనుకో ఇంకా మనం కోట్ల ప్రాఫిట్. అంటే నాకు హ్యాపీ ఎందుకంటే అడిగాలి ఇది లెగెండరీ. సో నాకైతే నమ్మకం లేదు. బట్ ఈ మిషన్ మైకిల్ చేస్తున్నప్పుడైతే నాకు నమ్మకం లేదు. బాబు ఎల్టీయా వచ్చి ఒరే బాబు వస్తే తిరగవే కారు తిరగవే. సో ఇప్పుడు వచ్చేసి సో ఫ్రెండ్స్ ఇలాగలో ఇప్పుడు డిస్టర్బ్ పోయిందో అలాగైతే సారీ. సో వచ్చేసి మా బ్రదర్ మాట్లాడుతున్నాడు. సో అర్థం ఏంటో అండ్ సీన్ లేదనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఏమవుతుంది అక్కడ ఎవరో ఉన్నారు. ఇప్పుడు ఏటైందిరా ఏమైంది మా ఎందుకు ప్లాన్ చేద్దాం. అండ్ ఓకే ఇక్కడే అనుకుంటా కొట్టేద్దాం, స్కిప్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఏం చేస్తున్నాడు మనోడు, ఏదో చేస్తున్నాడు. బట్ ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు. వేయకూడదు, గెట్ ఇన్ టు ట్రక్. ఓకే ఫ్రెండ్స్, ఏం చేయాలి. ఓకే ఇక్కడ ఏదో చేయాలంట. సో ఏదో హోల్ వేసి పట్టుకోలే. ఏమైందిరా, ఏం కూలింది గైస్. అబ్బాయ్ ఫ్రెండ్స్ ఇల్లు కూలిపోతుంది. ఇల్లు కూలేటట్టు ఎందుకు చేస్తున్నారు. ఇంకో బూమ్ షకలక్క రాదండి. సో ఏదో అమ్మ ఇల్లు మొత్తం కూలిపోయిందిగా. అమ్మ బాబాయ్. సో మిషన్ పాస్డా లేదే. గెట్టింగ్ టు మైకిల్స్ హౌస్. ఓకే పక్కన చూపిస్తాను. సో బాబు అక్కడ నుంచి పర్సనల్ కాల్ వస్తుంది. ఈ పురబండి అవును. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్దాము. అమ్మ తగిలేస్తుంది. సో గైస్ మ్యాపింగ్ అంత ఇంకో అమ్మ ఇప్పుడు ఇది ఎంత ఇంక్రీజ్ అయిపోయింది. అంత ఏం లేదే. ఈ ట్రైది ట్రైన్ మైకిల్స్ హౌస్ ఇక్కడే. మైకిల్ హౌస్ ఇక్కడికి దగ్గరలో ఉందా, మైకిల్ హౌస్కి తీసుకెళ్తుందా ఎక్కడ తీసుకెళ్తాం అనేది తెలియదు. ఇంకా మిషన్ పాస్డ్ ఇంకా అవ్వలేదు. సో అందుకే తెలియదు. ఇది వచ్చేసి మనవాడి ఇంటి దగ్గరికే ఉంది. అయిన ఇప్పుడు ఇది కోల్పోయింది. ఇప్పుడు ఆల్కేట్ వస్తుంది. ఇప్పుడు ప్రాఫిట్ ఏమో చేస్తున్నా తెలియదు. ఏటా రెడ్ కనబడుతుంది. ఏమైంది పూర్ణిమ లాస్ట్ దాట లాస్ట్ దా అదేదో ఉంది. స్నైప్ పెద్ద స్పెల్లింగ్దా. పరిగెట్టు పైలట్ పదరా పరిగెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు. సో లాస్ట్ నైట్ హౌస్ మొత్తం కుదిరి తిరిగిద్దాం. లేంటి శాతం లెగరండ్రా లెగండిరా. సో నొక్కాలి అంట అదేదో. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఏ కొడదాం, బై కొడదాం, బి కొడదాం.
కుడతా రే వెళ్ళారా, ఏమైంది, ఎందుకు వచ్చింది? ఓబా ఏం కొట్టాలి? ఎక్స్ కొట్టు సత్యం రా, సత్యం మైకలు సత్యము మాదీనము నాకు అయిపోయింది. సో ఇప్పుడు మైకల్ లైట్స్ మొత్తం అందరిని చంపేద్దాం. అండ్ ఓకే మైకల్ జోసు ఈ మధ్యలోని గ్యాంగ్ వస్తారు, చంపేస్తారు, ఇప్పుడు ఏదో ఒకటి చేస్తారు. లేగరా బాబు పిచ్చిన కొడుకు, పిచ్చోళ్ళు. ఓకే తిరుగు కుదరదు, అందుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా పడిందిలా. మళ్ళీ గుద్దానమ్మా, సేమ్ అక్కడెక్కడ గుద్దాను అక్కడే గుద్దానమ్మా, సేమ్ గుద్దింది అసలు బంపర్. అరే లేగండ్రా, లేగమంటున్నానా, ఎందుకు కూడా మైండ్ లేకుంటా. ఇప్పుడు సర్దాం, ఇప్పుడు ఇక్కడ ఉండి. ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చేసి ముందుకెళ్దాం. అది రే లేగండ్రా గైస్, లాస్ట్ అంట. ఇప్పుడు ఏం కొట్టాలి? మైకల్ తప్పించుకోవాలంట, మైకల్ అండ్ ఫ్రాంక్లిన్ తప్పించుకోవాలంట. అయిపోయింది అండ్ సెకండ్ 2 times వచ్చింది. సో ఏ కొట్టాలి? ఇప్పుడు కిందకి వెళ్ళాలి. సో పర్లేదు ఫ్రెండ్స్, మీకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఓకే పదరా అయినా ఏం మాట్లాడతాను, 2 నిమిషాలు కామ్గా ఉందాం, నోటికి ప్రశాంతం. ఈడెవడబ్బా ఇందాక నుంచి ఇక్కడ కొడుతున్నాడు? రే లేగండ్రా, అసలు ఇందాక నుంచి ఇలా ఉంటుంటాడు. ఆ గ్యాంగ్ ఎప్పుడు వస్తారు ఏంటో, ఇక్కడే వస్తారు గైస్. ఏ లేగండ్రా, గుద్దాము అయినా ఆ గ్యాంగ్ ఎందుకు వస్తారు? ఆయన ఫోన్లో చెప్తాడు అనుకుంటా, ఎవరో అది. పోండివే ఓకే ఫ్రెండ్స్ ఇది తిప్పుదాము. ఓకే ఆర్బీ, ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ తిప్పుదాం ఆర్బీ. అది ఫ్రెండ్స్, సో ఇప్పుడు వచ్చేసి వెళ్దాం మైకల్స్ ఇంటికి వెళ్దాం. మైకల్ పోదాం. అబా ఏటా ఇది, ఇట్లా అయితే కష్టం. సో ఇప్పుడు సత్తిపోదాం. ఓకే అది వై కొడదాం. నేనే సత్తానరా, ఏ పోండిరా, రే సంపండి కొడతా అది. సో ఇప్పుడు వచ్చేసి మిషన్ ఫెయిల్ అని వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మిషన్ పాస్ చేస్తా. అర్థమైందా ఫ్రెండ్స్ నా ప్లేను? అది పాయ్ అది ఫ్రెండ్స్. సో మనోడు వచ్చేసి ఎందుకో ఇక్కడికి వచ్చాడు. సో మిషన్ పాస్ అనేది వస్తుంది. సో ఏ కొట్టిడమే, సో స్కిప్ అయితే ఏ చెప్తున్నాను, మిషన్ పాస్ట్. ఓకే మళ్ళీ కన్ఫామ్ అంటే ఏ. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఏటో వచ్చింది, మళ్ళీ స్కిప్ కొట్టాలి. ఇప్పుడు స్కిప్ అవ్వట్లేదండి, ఏ స్కిప్ అవే ఫోన్ చూద్దాం ఏటో అవుద్ది. ఇక్కడ ఎవరమ్మా చిత్రపతుడు? మైకేల్ చిత్రపతుడు, మైకేల్ బాబు. సో మైకేల్ బాబు వచ్చేస్తున్నాడు. ఏంట్రా ఒక్క మిషన్ లేదు? అరే ఒక్క మిషన్ లేదేంట్రా? ఒక్క మిషన్ లేదు రే బాబు, ఒక్క మిషన్ లేదు. ఇక్కడ ఒక్క మిషన్ కూడా లేదబ్బా.
ఏదో ఒకటి కార్లో కూర్చుందాం. లేకండ్రా బాబు, పరిగెట్టు 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 మైకులు పరిగెట్టు. అక్కడ ఏదో మిషన్ వచ్చింది, మైకులు ఇంటికి వెళ్దాం. అదేదో మిషన్ వస్తుంది. ఓకే, అంటే అది నాకు మైకిల్ ఇల్లు కూడా ఇక్కడ నుంచి తెలియదు. సో మ్యాప్లో లొకేషన్ ఉంది, పెట్టుకున్నాం. ఓకే, మైకిల్ అబ్బాయి ఎక్కడున్నాడు? అమ్మా, ఎంత దూరం వచ్చావురా? సో మైకిల్ అబ్బాయి వచ్చేసి చాలా దూరం అయితే వచ్చాడు అనమాట. మైకిల్ అబ్బాయి అని అయితే పెడతాను. సో మన మైకిల్ అబ్బాయి వచ్చేసి కారు ఎక్కేసాడు. తిప్పరా బండి రే బాబు, తిప్పరా బండి, ఇద్దరు రమ్మన్న. సో ఇప్పుడు అదంతా తిరిగి ఓపిక లేదు కానీ స్ట్రైట్ వెళ్ళిపోతాం, కలిసిపోద్ది. అమ్మా రగండ్రా గైస్, సేమ్ పించు కారు కావాలి, కొద్దిగా కలర్ సేమ్ పించ్ అనుకుంటా. సో కలర్ సేమ్ పించ్, బెలీ పించ్, ఆవకాయ దొరకాయ పించ్. సో మైకెల్ కెన్ డూ నాట్ సీ అంటే అర్థం కావట్లేదు. సో పదండి ఫ్రెండ్స్, మైకిల్ ఇంటి దగ్గర ఏదో మిషన్ వచ్చిందట. సో ఆ మిషన్ ఏదో చేద్దామట. సో అలా వెళ్దామట. ఓకే ప్రిన్స్, ఫస్ట్ వెళ్ళాలి. అందుకే చెప్పిన మాట వినండిరా, మీ కారు పోతుంది, నా కారు పోతుంది. లేకండ్రా. సో ఫ్రెండ్స్, ఇలా అయితే ట్రాఫిక్లో అసలు ఇంత మాత్రాన జరగట్లేదు. ట్రాఫిక్లో కొద్దిగా తోసిన అసలు వాళ్ళ బండి కదలట్లేదు ఫ్రెండ్స్. అంటే నార్మల్గా అంటే అర్థము, ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, సో ఏదైనా మన రియల్ లైఫ్లో గుద్ది మనం మనం ఎక్కడో పడతాం, ఆ బండి ఎక్కడో పడుతుంది. బట్ ఇక్కడ ఒక్కటి ఇంత కూడా పడట్లేదు. అదే మ్యాజిక్ కదా, అదే లాజిక్ కదా, అదే మ్యాజిక్, అదే లాజిక్. లేకండ్రా, గ్రీన్ లైట్ పడిందిరా, లేకండి. అసలు ఈ స్తంభాన్ని పీకేయాలి ఫస్ట్, ఇది పీకేయాలి. బట్ మళ్ళీ గేమ్ ఓపెన్ చేసినప్పుడు అవన్నీ సైకిల్ అవుతాయి. అదే పెద్ద ప్రాబ్లం. లేకండ్రా, అందుకే చెప్పా రేట్ టైంకి. సో ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఓకే, అండ్ సో ఫ్రెండ్స్, టైమర్ అయితే స్టార్ట్ అయింది. అంటే ఈ టైమర్ లోపు మనం ఏదో చేసేయాలి. సో అంతే ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్, ఇది అయిపోతే మనం గేమ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అది తిప్పరమండి. సో నేను వచ్చేసి టైం ఎంత అయిందంటే 3:38 అయింది. సో మీ టైం ఎంత అయిందో చూస్తున్నప్పుడు చెప్పండి. పదరా నేనే సింహం, పదరా. సరే ఒరే, ఉన్నదే 9 minutes రా, కొద్దిగా హ్యాండిల్ చేయరా. అది ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఎల్లో మార్క్ ఉందా లేదా? ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి స్కిప్ చేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఓమో ఇది వద్దు గైస్. సో అంటే మైకిల్ అంటే ఎలా రియాక్ట్ అవుతాడంటే, మైకిల్ స్ట్రెస్ అంటే